కార్యక్రమాల్లో కొన్ని చెప్పుకోవాలి కాబట్టి అవి కూడా చెప్పుకుంటున్నాం మనం. ఆచార్యులు వారు చూడమని అమ్మగారు వచ్చే లోపల మనం అక్కడ చిన్న గోష్ఠిలాగా పెట్టుకుని ఉన్నవాళ్ళం, పాటలు పాడడం సరదాగా అవన్నీ కూర్చుని అక్కడ జరిగింది. వాటిని రికార్డు కూడా చేయడం జరిగింది. అందులో అన్నమయ్య గురించి చెప్పి ఒక 2 నిమిషాలు అద్భుతంగా పాడిన నాగదేవి గారు. స్వామి దాసం అమ్మగారికి అనేక దాసోహాలు, స్వాములందరికీ దాసోహాలు. అలాగే ప్రాజ్ఞులు విఘ్నులు అయినటువంటి స్వాములందరూ చెప్పినవి, ముఖ్యంగా శటగోపాచార్య స్వామి వారు, నరేంద్ర స్వామి వారు, పల్లాచార్య స్వామి వారు చెప్పిన అనుభవాలన్నీ కూడా మాకు కూడా మేము అనుభవించినంత ఆనందంగా ఉంది. వారు చక్కగా ఆవిష్కరించగలుగుతారు, మేము ఆవిష్కరించలేము. కానీ అంత అనుభవాన్ని మాత్రం మేము కూడా పొందాము. మేము ఇక్కడ ట్రైన్ ఎక్కిన కాడి నుంచి, ఒంగోలులో ట్రైన్ ఎక్కిన దగ్గర నుంచి కూడా అక్కడి వరకు మళ్ళీ ఇంటికి చేరే వరకు భాగవతుల సహకారంతో చాలా ఆనందంగా వచ్చాము లౌకికంగా. కానీ ఆధ్యాత్మికంగా దేవుడి వారి అనుభవాలు చెప్పమంటే చెప్పేది కాదు. ప్రతి క్షణం ఆనందాన్ని అనుభవించాం. దర్శనం కానీ శ్రవణం కానీ అలభ్య లాభంగా అహోబిల్ జయస్వామి వారి దర్శనం, శతగోపాచార్య స్వామి వారి దర్శనం, అలాగే అక్కడ స్థానికంగా ఉన్నటువంటి జయస్వామి వారు, వానమామలయ్య జయస్వామి వారి దర్శనం మాకు అలభ్య లాభంగా దొరికాయి స్వామి. అత్యద్భుతం స్వామి. అయితే ఎక్కడైనా ఒక చిన్న లోటైనా ఉంటుంది అనుకుంటాము సహజంగా, ఎంత కార్యక్రమం జరిగినా. ఎటువంటి లోటు నిజంగా లేదు స్వామి, ఎవరికి కూడా. చాలా అద్భుతంగా ఉంది స్వామి. జయ శ్రీమన్నారాయణ. ధన్యవాదాలమ్మా, చాలా చాలా ధన్యవాదాలమ్మా. ఇక్కడ మన కార్యక్రమాన్ని కూడా వివరించుకుంటున్నాం, మిగిలిన వాళ్ళు కూడా ఉన్నారు కాబట్టి. ఆ రోజున జరిగిన గోష్ఠిలో మెట్ల సత్యవాణి గారితో మొదలుపెట్టాం. జగదాచార్యుల కథ వినరా అని చెప్పి మొదలుపెట్టారు పాట. చిలకమర్రి సీత గారు అయితే మల్లీస భాష్యకారక అని చెప్పి చక్కగా యతీస భాష్యకారక అని చెప్పి అని అన్నారు. మాధవి చకలంగాళ్ళు ఆళ్వార్లు కృపచేయరే అంటూ వస్తే శ్రీలక్ష్మీ ప్రసన్న గారు, శ్రీదేవి గారు వీళ్ళందరూ కలిసి ముగ్గురు కలిసి ఒక పాటను పాడడం జరిగింది. నాగదేవి గారు అన్నమయ్య గురించి చెప్పారు. లక్ష్మీ అవసరాలు గారు అయితే గతంలో చక్కగా మనం అన్నమయ్య గురించి పెట్టుకుందాం అని అన్నప్పుడు నారాయణతే నమో నమో పాట పాడినట్టు ఈ నిన్న కూడా చక్కగా అలరించారు. శైలజా కంతేటి గారు ఓ మనసా అంటూ పాడితే మరంగంటి రామానుజాచార్యులు గారు అసలు నిజంగా అసలు అద్భుతం. ఇవన్నీ పాటలు ఒకటైతే అయితే ఆ మర్నాడు దానికి మనకి స్టార్ట్ అవుతుందా అన్న ఆర్తితోటి తెల్లవారదేమో స్వామి అని ఎంతో చక్కగా ఆగట్టుకున్నారు. పంకజవల్లి గారు అయితే ముద్దుగారే యశోద అంటూ ఆ శ్రీకృష్ణ కర్ణామృతమే మన లీలాశుకుల వర్ణనలు ఆచార్యుల వారు చెప్పేవన్నీ ముందుకు వచ్చేసాయి అన్నట్టుగా చెప్తే మళ్ళీ మెట్ల సత్యవాణి గారు ఆఖరిలో వచ్చి నభూతో నభవిష్యత్ అన్నట్టుగా చక్కగా గీతాలతో ఆర్పించారు. వాళ్ళందరికీ కూడా ధన్యవాదాలు తెలుపుకుంటూ వాగ్దేవి గారు. స్వామి అమ్మగారికి, గోష్ఠి సభ్యులకి, ఆచార్యులకి అందరికీ మనసా వాచ కర్మైన నమస్కారాలు తెలియజేసుకుంటూ, అసలు అమ్మగారి ఎప్పుడు టీవీలోని లేకపోతే ఆన్లైన్ క్లాసులో చూడటమే తప్ప ఫస్ట్ ప్రత్యక్షంగా చూసినప్పుడైతే ఫస్ట్ కళ్ళ నీళ్ళు వచ్చాయమ్మా. అసలు నేను ఏం చెయ్యాలో, నేను ఎక్కడున్నానో అన్న విషయాన్ని కూడా కంప్లీట్గా మర్చిపోయానమాట. తర్వాత ఇంకా మరి అందరూ చెప్పినట్టే చాలా అద్భుతమైనటువంటి అనుభూతి, అన్నీ అద్భుతంగా జరిగాయి. ఇంకొక అనుభవం ఏంటంటే అమ్మగారు మన్నాడు ఇంటికి వచ్చిన తర్వాత రాత్రి 1 o'clock 2 o'clock అనుకుంటాను. ఆ సమయంలో ఏంటంటే లేచి నిద్రలో నాకు ఆ చింతకాయలు ఉంటాయి కదమ్మా, చింతకాయలు అవి ఇస్తున్నట్టుగా నమ్మాళ్ళ వారు ఇస్తున్నట్టు చింతకాయలు ఇగో అని ఇస్తుంటే నేను లేచి నడుచుకుని వచ్చేస్తాను చింతకాయల కోసం. అది నిజంగా లేచానమ్మా, నిజంగా లేచి చింతకాయల కోసం వస్తున్నాను అనమాట. అది మరి ఏంటో ఆ పరమాత్మ అనుభవం, నా అనుభవం, మరి అది ఏం చెప్పాలని పరమాత్మ అనుకుంటున్నారో తెలియదు. కానీ చింతకాయల కోసం వెతుక్కుంటాను మామూలుగా లేచి. తర్వాత గోష్ఠి ఉందా ఇది ఉందా లేచి గోష్ఠిలో లేని ఇంటికి వచ్చేసాను కదా అని చెప్పి నేను అక్కడ చింతకాయ తెచ్చుకోవడం మర్చిపోయానమ్మా. అప్పుడు మా వారు అన్నారన్నమాట, నువ్వు ఎందుకు ఏంటి వెతుక్కుంటున్నావు అంటే చింతకాయ మర్చిపో, ఇగో నాకు అక్కడ ఒక అతను ఇచ్చారమ్మా అని చెప్పి నాకు ఇచ్చారనమాట. అసలు ఏమో అసలు కళ్ళలో ఏంటి వచ్చిందో, ఆ నమ్మాళ్ళ వారు మళ్ళీ పిలుచుకుంటారో ఏమో తెలియదమ్మా. జయ శ్రీమన్నారాయణమ్మ. మన ముందుకు వస్తున్నారు చక్కగా మనకి మరంగంటి రామానుజాచార్యులు గారు. ఈయనకు 2 నిమిషాల టైం, ఇంకొక నిమిషం ఇస్తున్నామండి ఎందుకంటే వినాలని వారి ద్వారా. మా వీడియో ఆన్ చేస్తారా స్వామి? వీడియో ఆన్లో ఉందా మీకు? జై శ్రీమన్నారాయణ అండి. ఆచార్య వారందరికీ ముందర దాసోహం సమర్పించుకుంటున్నాను.
నిజంగా మానసికంగా ఇంకా నేను ఆల్వార్ తిరునగర్లోనే ఉన్నాను. మనిషిని అయితే ఇక్కడికి వచ్చాను కానీ ఆల్వార్ తిరునగర్లో విహరిస్తున్నాను. అక్కడ జరిగిన అనుభూతి అమ్మ ఒక చిన్న రిక్వెస్ట్ మీకు చిన్న రిక్వెస్ట్, ఈ దాసుడి మనసు కూడా అక్కడ ఉంది, ఎక్కడైనా కనబడితే తీసుకొచ్చేయండి మీతో పాటే. కానీ రామకృష్ణ స్వామి మీరు చేసింది ఏంటంటే నవతిరుపతుల గురించి పీడిఎఫ్ ఇచ్చారు కదా, అది పాపం బెంగళూరు ఆవిడేమో ప్రింట్ చేయించుకుని తీసుకొచ్చారు. అదే మెడ్రాస్ మాత వచ్చిన ఆవిడేమో ప్రింట్ తీసుకుని వచ్చారు. ఏ దివ్య క్షేత్రానికి వెళ్తే ఆ నవతిరుపతులకి ఆ దశకం చదివేసుకోవడం అలవాటు అయిపోయింది. ఇంకా వెళ్ళడం వల్ల ఒక నిమిషం కూర్చుని ఆ దశకం చదివేసుకుని వచ్చేద్దామని ప్రతి నవతిరుపతుల్లో ప్రతి దశకం కూడా మేము అనుభవించేసామన్నమాట. అంత బాగా దర్శనాలు చాలా బాగా జరిగాయి, ప్రశాంతంగా చదువుకోవడం చాలా బాగా జరిగింది. ఇంకా సాపాట్ల విషయానికి వస్తే మీరు సమయ పాలన సమయస్ఫూర్తి అంటూ ఉంటారు 24 గంటలు. అలాగే అక్కడ పలహారాలు అయితేనేమి సాపాట్లు అయితేనేమి ఎక్కడ సమయం అన్నది దాటలేదు. నిజంగా జానకి గారు చెప్పినట్టు బిస్కెట్లు అవి నీరసాలు వస్తాయని కొంతమంది తెచ్చుకున్నారు, అవన్నీ మళ్ళీ రిటర్న్ మోసుకుని వచ్చేసారు. కానీ నాకు ఇంకొకటి చెప్పాలనిపించింది ఏంటంటే అక్కడ సాపాట్లు చేస్తున్న వాళ్ళందరికీ పెడుతున్న వాళ్ళందరికీ ఒకళ్ళు వెళ్ళినా ఒకే చిరునవ్వుతో పెడుతున్నారు, 10 మంది వెళ్ళినా అదే చిరునవ్వు, అసలు చిరునవ్వే పోవటం లేదు. వాడికి విసుగే లేకుండా సాపాట్లు పెట్టారు. అది కూడా వాళ్ళందరినీ మెచ్చుకోవాల్సిన పరిస్థితి వచ్చింది. జయ శ్రీమన్నారాయణ. చాలా అది అక్కడ అసలు అభ్యాసానికి మనకి ఒక ఇది అభ్యాసం అని చూపించడానికి ఏదో ఒక చిత్రపటాన్ని చూపించేలాగా లక్ష్మీ ప్రసన్న గారు ఒక ఎత్తైతే లక్ష్మీ చెన్నాగిరి గారు మొదటి దశకాలన్నీ అక్కడ సేవించి అక్కడ గోష్ఠికి తెలియజేసి మనం కూడా చేయాలి అన్న స్ఫూర్తిని కలిగించారు లక్ష్మీ చెన్నాగిరి గారు, శ్రీలక్ష్మి చెన్నాగిరి. ఇంకొక 5 ఉన్నారు అమ్మ. శ్రీలక్ష్మి చెన్నాగిరి గారు. జై శ్రీమన్నారాయణ స్వామి. అమ్మగారికి అనేక దాసోహాలమ్మ. గోష్ఠి స్వాములు వారందరికీ అనేక దాసోహాలు, గోష్ఠి వారందరికీ దాసోహం స్వామి. మీరు మేము ఏదో చిన్నగా చదివి అలా చెప్పినందుకు పెరు సమ్మానం చేశారు స్వామి. అమ్మగారి చేత మంగళాశాసనాలు, జిఎస్ వారి చేత మంగళాశాసనాలు ఇప్పించారు. ఆళ్వారి తిరునగిరిలో నవతిరుపతిలో కూడా మీరు ఇచ్చిన పీడిఎఫ్ మేము ప్రింట్అవుట్ తీపించుకుని మేము కూడా అలాగే చేయించాం స్వామి. చాలా చాలా ఆనందంగా ఉంది. ఇప్పుడు మీరు చెప్పినట్టే మాకు మనసు అంతా అక్కడే ఉంది స్వామి. ఆ రాత్రి నిద్ర కూడా పట్టలేదు ఇంటికి వచ్చాక. అవే తలుచుకుంటూ మన బంధువులు కాదు మన ఇంట్లో వివాహం జరిగినట్టుగానే ఆ 3 రోజుల వేడుక చాలా భౌతికంగా ఉంది స్వామి. జయ శ్రీమన్నారాయణ. ధన్యవాదాలు. లక్ష్మీ ప్రసన్న గారు చెప్పినట్టు విరాట స్వరూపం చూసి అర్జునుడు అది సేవించుకోలేక విరమించుకోమని అడిగాడు పరమాత్మని. కానీ మనం అలా అడగొద్దు స్వామి, మనం అలా సేవించుకుంటూనే ఉందాము. ధన్యవాదాలమ్మా. ప్రతిసారి ఓకే స్వామి. ఒలగముండ పెరువాయా ఒలప్పిల్ కీర్తి అమ్మానే అంటూ హై పిచ్లో చక్కగా అందుకునే ధర్మారావు గారు అక్కడ కూడా స్వామి సేవించండి అని అంటే ఆచార్యుల వారి సమక్షంలో చక్కగా సేవించారు వారిని. ప్రతి అంశము కూడా ప్రశంసనీయ స్వామి. అక్కడ జరిగే కార్యక్రమాలు తల్లి ఆచార్య పరంపర క్రమశిక్షణ రక్షణలో మరెన్నో పండుగలు మెండుగా చేసుకోవాలని ఆకాంక్షించుతూ మరి అమ్మగారి సంకల్ప శుద్ధి రూపకల్పన దీపిక తేజవంతమై ఎప్పుడు వెలుగుతూ కారణం అక్కడ ఐషించబడి మేము జరిపిస్తామన్నారంటే దాన్ని బట్టి మనం కార్యక్రమం ఎంత గొప్పగా ఉందో మనకి అర్థం అవుతుంది. దీంట్లో ఎవరికి బంధువులందరికీ ఇబ్బంది లేకుండా చాలా బాగా నిర్వహించారు. దీంట్లో ముఖ్యంగా రామకృష్ణ గారి ద్వారా అమ్మగారు మరి చేసినటువంటి అక్కడ ఒలగొండ సేవ చేసినటువంటి ఇది ఏనాడు మర్చిపోలేమో. అది దాసు యొక్క మహా అదృష్టంగా తెలియజేస్తున్నారు. జై శ్రీమన్నారాయణ. జై శ్రీమన్నారాయణ. విజయ. జై శ్రీమన్నారాయణ. ఓం అస్మద్గురుభ్యో నమః. చూడమని అమ్మగారికి, అపలాజ స్వామివారికి, శటగోపాచార్య స్వామివారికి, నరేంద్ర స్వామివారికి, జనార్దన్ స్వామివారికి, వచ్చిన గోష్ఠి సభ్యులందరికీ కూడా, రామలక్ష్మణాచార్య స్వామివారికి అందరికీ కూడా దాసోహాలు. ఆళ్వారు తిరునగరి వెళ్తామా అనేది ఒక కళ. అలాంటిది ఒలగముండ పెరువాయ ఆచార్యుల వారి సంకల్పంతో అక్కడ ఇంత పెద్ద గోష్ఠితో అక్కడ చేసుకోవడం చాలా ఆనందంగా ఉంది.
నమ్మాళ్ళ వారు పుట్టిన ప్లేస్లో మనం ఒలుగుమంట పెడవాయ సేవించుకోవడం, అక్కడ శాతమరైలు చేసుకోవడం, ఇంత పెద్ద గోష్ఠి నవతిరుపతులు కూడా ఎక్కడ మిస్ అయిపోతామో అనుకున్నాం. కానీ అన్ని రకాల నరేంద్ర స్వామి వారు, డీన్ గారు కూడా అందరికీ అన్ని రకాల అన్నీ అందించారు. అప్పలాజా స్వామివారితో మా రంగాచార్యులు వెళ్ళడం, మేము స్వామివారితో సేవించలేకపోయాం. అది మా అబ్బాయికి లభించింది అప్పలాజా స్వామివారి చేతితో. చాలా ఆనందంగా ఉంది. అందరూ చక్కగా వచ్చి ఈ కార్యక్రమాన్ని జరిపించారు. లోట్లున్నా అవి పైకి చెప్పుకోకుండా చక్కగా అందరూ కూడా అన్ని రకాల ఆనందంగా ఉన్నాము అని చెప్పడం ఇంకా ఆనందంగా ఉంది. జై శ్రీమన్నారాయణ. జయ శ్రీమన్నారాయణ. ధన్యవాదాలండి. ఇందాక స్వామి రాలేదా అని అడుగుతున్నారు. ఈ 4 రోజులు కూడా అక్కడ చక్కగా ఏంటి ఎక్కడ గ్యాప్ లేకుండా, ఇది సభ్యుల స్పందన, ఇది ఎక్కడ గ్యాప్ లేకుండా 3 పూట్ల కూడా చక్కగా పలహారాల దగ్గర నుంచి, బాలభోగం దగ్గర నుంచి, సాపాట్ల దగ్గర నుంచి అన్నీ అందజేశారు అని చాలా సంతోషపడ్డారు. మరి 5వ రోజుకి వచ్చేసరికి, రాజమండ్రి వచ్చేసరికి అక్కడ రమణీ గారు ఉండరు, దంపతులు ఉండరు, ఆచార్య అనుగ్రహం కూడా ఉంటుందో తెలియదు మనకు. మనం ఇక్కడ ఏర్పాటు చేసుకోవాలి కదా అని ఇందాక కూరలకు వెళ్ళి రావడంలో ఒక 10 నిమిషాలు లేట్ అయిందమ్మా. అందుకని తర్వాత మన మణి వేసేవాళ్ళు ఎవరూ లేరు. ఇంకా ఇది చూసిన తర్వాత ఈ గోష్ఠిలో నన్ను చేర్చుకోండి అంటూ ముందుకు వస్తున్న వాళ్ళు చాలా మంది ఉన్నారు. అందుచేత అలాంటి అభిప్రాయాలు మనకొద్దు. జై శ్రీమన్నారాయణ. జనార్దన్ స్వామి. అస్మద్గురుభ్యో నమః. భాగవత గోష్ఠి దాసవాదాలు సమర్పించుకుంటాం. నిజంగా ఈ గోష్ఠిలో ఆళ్వారి తిరునగర్లో అక్కడ ఉండేటువంటి వైభవంలో పాల్పంచుకోవడం చాలా ఆనందంగా కనిపించింది. నిజంగా ప్రతి నిమిషం కూడా ఆ గోష్ఠిలో అక్కడ అనుభవించినటువంటి ఆ ఆనందము ఇప్పుడు కూడా తలుచుకుంటే నోటంటే మాట రావట్లేదండి. అంత అద్భుతంగా అక్కడ కార్యక్రమాలన్నీ కూడా జరిగాయి. నిజంగా ఇదంతా కూడా నమ్మాళ్ళవారి కటాక్షము. ఎందుకంటే వస్తుందని ఒక చిన్న మాట చెప్పుకోవాలి. ఏంటంటే ఆళ్వార్లు వచ్చినప్పుడు, అంటే మన జియర్ స్వామి వారు వచ్చినప్పుడు కూడా ఏకాంకులు కూడా వాళ్ళ యొక్క అనుభవాన్ని, అంటే అక్కడ జరిగేటువంటి ఆ ఆనందాన్ని అంతటిని కూడా పంచుకుంటూ ఉంటారు. అలాగా ఆచార్యులతో కూడినటువంటి ఆచార పరంపరతో కూడి వెళ్ళినటువంటి వాడికి ఈ దాసుడు ఏకాంగిలా అక్కడ వాళ్ళందరికీ కూడా అవకాశం దొరికినంత వరకు సేవించుకోవడానికి అద్భుతమైన భాగ్యం కలిగింది. ఇంకా వేరే విశేషాలన్నీ అంటే ప్రతి ఒక్కళ్ళు కూడా చాలా 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 ముఖ్యమైన విషయాలన్నీ కూడా, అంటే ప్రతి ఒక్కళ్ళు అనువనువున ఆనందించినటువంటి ఈ ఆనందం ఏదైతే ఉందో నిజంగా అది మరిచిపోలేనటువంటిది. ఇంకా ఇలాంటి గోష్ఠితో మరిన్ని కార్యక్రమాలు, మరిన్ని దివ్యదేశాలు ధరించి సేవించుకుని వాటిలన్నింటినీ కూడా మనం ఆనందం పొందాలనేటువంటి కోరిక మరీ మరీ పెరిగిపోతోంది. ఇలాంటి భాగ్యం కల్పించినటువంటి ఆచార్య పరంపర గోష్ఠికి దాసోహం సమర్పించుకున్నాను. జై శ్రీమన్నారాయణ. ధన్యవాదాలు స్వామి. జనార్దన్ స్వామి. గోష్ఠికి ఆచార్యుల వారికి దాసోహ స్వామి. నేను అసలు నా జీవితంలో ఆళ్వారి తిరునాళ్ళకి వచ్చి అక్కడ తిరువాయిబుల్ సేవాకాలం చేస్తా నా చేసలో నాకు అసలు లేదు. భగవద్విషయంలో గొప్పగా భావించాను. అలాంటిది అమ్మగారితోని ఆచార్య వారితోని పెద్దలందరితోని భాగవత గోష్ఠితోని అక్కడ ఆచార్య పరంపరలో పాల్గొని అక్కడ సేవించటం, అక్కడ గోష్ఠిలో ఉండటం, చక్కగా తరియారాధనలో పాల్గొనటం, నలుగురితో ఉండటమే నాకు చాలా గొప్ప అనిపించింది. ఆచార్య అనుబంధమే నాకు ఇంకా వేరే దిక్కు లేదు, ఆచార్య అనుబంధం తప్ప వేరే దిక్కు లేదు అన్నంత భావన నాకు వచ్చింది. చాలా బాగా జరిగింది స్వామి. డీన్ గారు బాగా, ముఖ్యంగా నాకు డీన్ గారు ఆచార్యులు ఏం చేసినప్పుడు అంత ఎండలో వారు డైరెక్ట్ వారి పాదాల మీద సాష్టాంగ నమస్కారం చేయటం అన్నది కిడాంబి ఆచార్యులు వారు చేసినంత
ఇదిగా అనిపించింది స్వామి నాకు. వారికి ఉన్న భక్తి ప్రభావం అదంతా చాలా చాలా చూపెట్టారు. చాలా ఆనందం వేసింది స్వామి. అన్ని విధాల మేము ఎటువంటి అసౌకర్యం పొందలేదు, అన్ని విధాల మంచిగా క్షేమంగా తిరిగి వచ్చాం స్వామి. ధన్యవాదాలు స్వామి. జై శ్రీమన్నారాయణ. ధన్యవాదాలమ్మా. రవి దారేపల్లి. స్వామి దాసోహ స్వామి, మేము అక్కడికి మా ఆరోగ్య రీతి రాలేకపోయినా అందరూ భాగవతులందరినీ ఆన్లైన్లో సేవించుకునే భాగ్యం కలిగింది. అక్కడికి ఆ పెరుమాళ్ళు కైంకర్యం చేసే బుద్ధి కలిగించాడు. అక్కడికే చాలా సంతోషం స్వామి. కాకపోతే సేవించుకోవాలని ఉండింది, సేవించుకోలేకపోయాం. ఇది చేసినందుకు మీ ఆచార్య పరంపరకి అందరికీ దాసోహాలు చెప్పుకుంటూ చాలా సంతోషంగా ఉంది స్వామి. ఇక్కడి నుంచే సేవించుకున్నాము. దాసోహం. ధన్యవాదాలమ్మా. అనిత గారు, అనితా బసవరాజ్. శ్రీమన్న దాసోహం. పెద్దలకి, ఆచార్యులకి, గోష్ఠికి దాసోహాలు. ప్రత్యక్షంగా రాలేకపోయినా అక్కడ హడావిడంతా చూసిన తర్వాత అయ్యో మా మనసు మాత్రం అక్కడే ఉండిపోయిందమ్మా. కనీసం పెద్ద శాతంలో కన్నా ప్రత్యక్షంగా సేవించుకోగలిగే అవకాశాన్ని ప్రసాదించేట్టుగా అమ్మగారు మంగళాశాసనాలు చేయాలని కోరిక. జయ శ్రీమన్నారాయణమ్మ. స్రవంతి గారు, ఎవరే హ్యాండ్ రేస్ చేయకండి, పిలిచిన వాళ్ళు మాట్లాడండి. అమ్మగారికి, రామకృష్ణ గారికి అనేక దర్శనం. ఆల్వార్ తిరునగరి యాత్ర అబ్బో మాటలు వర్ణించడానికి అద్భుతంగా జరిగింది. చాలా సదుపాయాలు చాలా బాగా చేశారు. అందరికీ ధన్యవాదాలు. భాగవత గోష్ఠి కూడా అనేక దాసోహములు. వారి సమూహంతో కూడా ఉన్న పాజిటివిటీ వైబ్స్ ఎంతో మర్చిపోలేము. అలాగే నవ తిరుపతిలో వానమామలై దర్శనాలు కూడా అద్భుతంగా జరిగాయి. చాలా ధన్యవాదాలు. ధన్యవాదాలమ్మా. మన స్రవంతి గారు. నేనే మాట్లాడాను. మరి ఇంకా రెండు పేరు సునంద పారిపల్లి గారు. అమ్మా సుజాత ద్రోణంరాజు గారు మాట్లాడండి అమ్మా. సుజాత ద్రోణంరాజు గారు, లక్ష్మీ అవసరాల గారు, సుజాత త్రిపురనేని గారు. జయశ్రీమణ స్వామి, లక్ష్మీ అవసరాలకు ఉన్నారు స్వామి. మాట్లాడమ్మా. అడిగే దాసోహం అమ్మగా అమ్మ జయశ్రీనారాయణమ్మ దాసోహాలు అమ్మగారికి, ఆచార్యుల వారికి, నరేంద్ర స్వామి వారికి, అప్పటి స్వామి వారికి, సడగోపాచార్య స్వామి వారికి, అందరికి పెద్దలందరికీ దాసోహాలు సమర్పిస్తూ అసలు ఈ యాత్ర అనేది ఒక చాలా అనుభూతి అనిపిస్తుంది అమ్మ. పూర్వం ఎప్పుడో వాళ్ళ నామాలు చదువుకున్నప్పుడు నమ్మాళ్ళ శరణాన్వాయి అని చదువుకున్నాం. ఆ తర్వాత అన్నమయ్య పాటలు పాడుకుంటున్నప్పుడు సహజ వైష్ణవ ఆచార్యుల సహవాసమే మా సంధ్య అని అప్పుడు పాడుకోవడం అనుకోవడమే తప్ప అంటే మాకు తెలియలేదు అమ్మ. కానీ అమ్మగారు ప్రారంభించిన తర్వాత ఓహో మనం ఇలా సంప్రదాయం ఇలా ఉండాలి ఒకటొకటి తెలుసుకుంటూ అతి చిన్న తేలిగ్గా ఓ చెడగింజ తీసుకోండి, భక్తి అనే చెడగింజ తీసుకోండి, మనసు అనే నీడలో కరిగించుకోండి, మీకు వస్తుంది, మీకు మంచి నిర్మలమైన జలం వస్తుందని తేలిగ్గా చెప్పారు అమ్మగారు. అది తర్వాత ఈ తిరువాయుడు మొదలు పెట్టిన తర్వాత ఆరోపతలోకి వచ్చాక ఒక దృశ్య కావ్యం ఆ ఊళ్ళన్నీ కళ్ళకి కనిపించేవి చూసినట్టుగానే అనిపించేది. అప్పుడు అక్కడికి వెళ్ళిన తర్వాత ప్రత్యక్షంగా చూసేసాం. అమ్మో ఇదే కదా మనం చూసాము, ఇది ఒక పెద్ద దృశ్య కావ్యమే. ఈ దృశ్య కావ్యాన్ని మనమైతే అనుభవించలేం కదా, అమ్మగారి నోట్లోంచి రాబట్టి కదా ఇంత హాయిగా అనుభవించాము అనుకున్నాం. ఇంటికి వచ్చిన తర్వాత సుజాత్ గారు, మంజుల్ గారు, నేను అనుకున్నాం ఆల్వార్ నాయక్కి మనసులో ఉండి ఎంతసేపు నీకు దొరికాను కదా అని చెప్పిన పెరమాళ్ళు అక్కడికి వచ్చిన తర్వాత ప్రత్యక్షం అయిపోయి మళ్ళీ ఇంటికి వచ్చిన తర్వాత మాయమైపోయాడే అనిపించింది మా మనసులో. ముగ్గురికి ఒకళ్ళకొకరు ఆ రోజు రాత్రి అంతా మాట్లాడుకుంటూనే ఉన్నాం, ఫోన్ చేసుకుంటూ. అంత మధురానుభూతిగా అనిపించింది. అలాగా ఇంకా ఎంత ఆనందమో ఇంకా చెప్పలేము అంతే. అది దాసోహం. గారు ఒయ్యూరు, సుమిత్రాదేవి ఒయ్యూరు. సరే, వీళ్ళకన్నా ముందు రామకృష్ణ గుడివాక్ గారు ఉన్నారండి. ఓకే,
మన సీనియర్ సభ్యులు ఎప్పుడు కూడా దేని విషయంలోనైనా మన ముందుకు వచ్చి మాట్లాడే శ్యామల గారు. మనీ కంట్రోల్ చేసుకో కోస్ట్ చేస్తున్నాను. కంట్రోల్ చేసుకో అంటే ఆనందాన్ని కాదు, ఎమోషన్స్ అని కాదు, క్లాస్ని కంట్రోల్ చేసుకో. మాట్లాడమ్మా శ్యామల గారు. అవునమ్మా, మీరేనమ్మా. ఏం లేదు స్వామి, నిజంగా నేను అక్కడికి రాలేను. ఎలాగా ఇప్పుడేగా ఇంకా మరి నాకు అంత అవకాశం లేదు, నా వయసు రీత్యా రాలేను. మిగతా అన్నీ కూడా ఆటంకం. కానీ ప్రతి వీడియో చూసుకుంటూ నేను అక్కడే ఉన్నట్టుగా మీరు నాకు వెళ్ళే ముందే నరేంద్ర స్వామి వారు మేమంతా మీ వెనక ఉన్నామమ్మా, మీరు ఎందుకు అనాథ అవుతారు అన్నట్టుగా చెప్పారు. అదే నేను అక్కడ మీరు స్నానాలు కానీ పారాయణలు కానీ తర్వాత నగర సంకీర్తన కానీ అవన్నీ చూసుకుంటూ మీ మధ్యలో నేను కూడా ఉన్నట్టుగా చాలా ఆనందం అనుభవించాను స్వామి. ఆ విషయం చెప్తామని ఒకసారి ఆనందాన్ని మీతో పంచుకుందామని చేశాను స్వామి. జై శ్రీమన్నారాయణ. జై శ్రీమన్నారాయణ. సుమిత్ర ఉయ్యూరు గారు. జై శ్రీమన్నారాయణ స్వామి. ఆచార్యులకి దాసోహాలు స్వామి. ఆచార్య పరంపర సభ్యులకి అందరికీ దాసోహాలు స్వామి. నేను అసలు రాగలనో లేదో అనుకున్నాను స్వామి. అసలు 10 ఏళ్ళ ముందే తిరువాయిమూజి తీసుకున్నాను, కానీ ఎక్కడ చదవాలి ఎలా నేర్చుకోవాలని తెలియదు. కానీ అమ్మగారు ఇలా చెప్పి స్వామివారు మాకు సంత పద్ధతి నేర్పించి మీరు మాకు ప్రాక్టీస్ చేయించి అసలు ఎంత సంతోషంగా ఉందంటే అంత బాగా చదువుతున్నాం మేము. అసలు ఈ ప్రోగ్రాం కూడా నరేంద్ర స్వామి ఫస్ట్ నుంచి మీరు పొద్దున్నే మీరు లేచారా లేదా అని ఫోన్ చేసి మీరు నరేంద్ర స్వామి వచ్చి మాకు ఈ బాక్స్లు ఇచ్చి మీరు ఏ లోటు లేకుండా వచ్చి అసలు ఎలా చెప్పాలని తెలియదు స్వామి. ఎంత బాగా చేశారంటే పొద్దున్నే 6ంటికి కాఫీ టీలు బాలభోగాలు చేసి మళ్ళీ ఇలా మాకు ఈ నవ తిరుపతులు చేసి మళ్ళీ వానమామల ఎక్కడ మిస్ అవుతామో అనుకున్నాం. కానీ స్వామివారు ఈ తిరువాయిమూజిని ఎంత ఫాస్ట్గా అంటే ఆ రోజు మూడు పూటలు అనుకునేది 2 పూటలోనే పూర్తి చేసేసి మళ్ళీ సాయంత్రం కూడా తీసుకెళ్ళి మళ్ళీ పొద్దున్నే వానమామలే మిస్ అవుతామని చాలా బాధ అయింది. కానీ అది కూడా మీరు చేయించి దర్శన భాగ్యం చేయించి ఎక్కడ ఏం చదువుకోవాలో ఏ పాసనం చదువుకోవాలో మీరు అన్ని పెట్టి చదివించి ప్రాక్టీస్ చేయించి అక్కడ చేయించారు మీరు. మేము అదంతా అక్కడ ప్రతి దగ్గర మేము చదువుకున్నాం స్వామి. మిమ్మల్నే గుర్తు చేసుకున్నాం స్వామి. ఆచార్య రామకృష్ణ స్వామి చాలా చాలా మమ్మల్ని ఇట్లాగా నడిపిస్తున్నారు స్వామి. చాలా ధన్యవాదాలు స్వామి. ఈ ఆచార పరంపర ఇలాగే కొనసాగాలని చెప్పానని నేను దేవుని ప్రార్థిస్తున్నాను స్వామి. పెరుమాళను ప్రార్థిస్తున్నాను స్వామి. జై శ్రీమన్నారాయణ. పల్లాండుగా ఉండి ఈ 4000 కూడా మా చేత ఇలా సేవింపు చేయించాలని నా కోరిక స్వామి. జై శ్రీమన్నారాయణ. మీరు అందరూ చాలా అదృష్టవంతులమ్మా. నవ తిరుపతుల్ని దర్శించుకున్నారు. 27న కొంతమంది సగం మంది దర్శించుకున్నారు, 29న సగం దర్శించుకున్నాడు. కానీ అలా దర్శించుకోలేని అభాగ్యులు ఒక 4-5 మిగిలిపోయారండి. నరేంద్ర స్వామి, రామకృష్ణమాచార్యులు, జనార్దన స్వామి, ఇంకా ఇలాగ ఒక 2-3 ఉండిపోయారు. వాళ్ళకి మళ్ళీ ఈ భాగవతోత్తములతో అక్కడ నవ తిరుపతులు మళ్ళీ దర్శింపజేసే భాగ్యం కలగాలని చెప్పి కోరుకుంటూ, పరమాళ్ళు ఏమనుకున్నారో ఏంటో దాసుడి మనసు మాట్లాడితే మాటి మాటికి మోగదైపోతుంది, మాట్లాడలేకపోతున్నాడు. కనీసం నోరైనా ఇద్దాం కొంచెం మాట్లాడడానికి అని కరుణ కటాక్షాలు ఇచ్చేయడము. నిన్న సాయంత్రం నుంచి మాట్లాడడానికి చక్కగా అవకాశం వచ్చిందండి. లేదంటే ఈ బొంగురు పోయిన గొంతుతో ఈ రోజున మాట్లాడడానికి చాలా అవస్థగా ఉండేది నాకు. అయ్యో నేను ఇందులో పాలు పంచుకోలేకపోయినా అని బాధ వెనకాతల నుంచి ప్రేక్షకుల్లాగా మిగల్సి వచ్చేది. అదే చాలా ఆనందంగా ఉంది. బచ్చు లక్ష్మి గారు. ఒక పత్తు పరంపరలో సేవించుకోవాలని చూద్దాం, పెరుమాళ్ళు అవకాశం ఇస్తే. చాలా సంతోషంగా ఉంది కదా ఈ అవకాశం కల్పించినందుకు. మీరు కైంకర్యానికి అక్కడ ఉన్నట్టుగానే అనుభవించాం స్వామి. జయ శ్రీమన్నారాయణ. ఉషారాణి గారు. జయ శ్రీమన్నారాయణ స్వామి. ఆచార్యులందరికీ దాసోహాలు, భాగవత గోష్ఠికి దాసోహాలు స్వామి. అసలు మీరు ఈ ఏర్పాట్లు చేసే ముందు మీరు ఎంత టెన్షన్ పడ్డారో ఆలోచిస్తుంటే మాకే అదోలా ఉంది స్వామి. చాలా బాగా చేశారు ఏర్పాట్లు. అసలు అక్కడ పెరుమాళ్ళ దగ్గర కూడా మీరు ఏమేమి చదువుకోవాలి, ఎలా చదువుకోవాలి అన్నీ ప్రిపేర్ చేసి తీసుకొని వెళ్ళారు. చాలా సంతోషంగా ఉంది. లేకపోతే ఊరికే దర్శనం చేసుకొని వచ్చేసేవాళ్ళం స్వామి. అన్ని పారాయణం చేసుకున్నాం స్వామి. సంతోషంగా, చాలా సంతోషంగా ఉంది. మన అమ్మగారు కూడా చాలా ఓపికగా
అందరితో చిరునవ్వుతో మాట్లాడుతూ చక్కగా ఫోటోలు దిగటం ఏంటి, సమాధానం చెప్పటం ఏంటి, అన్ని బాగా చేశారు స్వామి. ఇంతకన్నా ఏం మాట్లాడలేం. జై శ్రీమన్నారాయణ. జై శ్రీమన్నారాయణ. అక్కడ ఏ లోటు లేకుండా అన్ని బాగా చూసుకున్నారు స్వామి. జై శ్రీమన్నారాయణ. జై ఒక శ్రీమన్నారాయణ. చిన్న విషయం స్వామి, అక్కడ రాలేకపోయినందుకు అమ్మగారిని ఇక్కడ వరంగల్లో సేవించుకుంటానన్నామనే ఆనందం కలుగుతోంది. ఈ నెలలోనే చేస్తున్నారు వారు, అక్కడ సేవించుకోగలుగుతామనే ఆనందం మాత్రం ఉంది స్వామి. ధన్యవాదాలమ్మా. ఒక సునంద పరపల్లి గారు ఉన్నారండి. సరే, ఇప్పుడు ఒకళ్ళని వివి లక్ష్మి చిన్ని గారిని పిలిచే ముందు ఉన్నారా? చిన్ని లక్ష్మి గారు ఆవిడ మాట్లాడే ముందు, ఈవిడ అభ్యాసం సభ్యురాలు ఈవిడ. అయితే స్టార్టింగ్లో చాలా అంటే నోరు తిరగడానికి కానీ అందరిలాగే, దాసుడిలాగా అందరిలాగానే, కానీ చాలా నెలలు ఇబ్బంది పడ్డారు. కానీ ఆ ప్రయత్నం చేస్తే వస్తుందని అభ్యాసం చేస్తుంటే ఈ రోజున అనర్గళంగా సేవించే స్టేజీకి వచ్చారు. ఫస్ట్ ఆవిడనే పిలవాలి ఈసారి. ఫస్ట్ లాస్ట్లో ఎప్పుడు పిలిచేవాళ్ళం. కొంతమంది లాస్ట్లో పిలుస్తున్నారేంటి ఈయన నా మీద ఏదైనా ఉందా అని అనుకునేవారు కూడా. కానీ తర్వాత వాళ్ళకి తెలిసింది, ఓహో అందరూ ఇన్నిసార్లు చదువుతుంటే తర్వాత మనం చదివితే మనకి అది దాని మీద పట్టు వస్తుంది కదా అన్నది తెలుసుకున్నారు. అలా లాస్ట్లో ఉన్నవాళ్ళు కూడా ఇప్పుడు కొంతమంది వాళ్ళని ముందు పిలవడం జరుగుతోందండి. ఇంకొకటి ఏంటంటే, తల్లిని చూస్తే లేగదోడ ఎలా గెంతులేస్తూ పరిగెడుతూ వెళ్తుందో, ఈవిడ ఇక్కడ అంటే స్లోగా ఉండి మామూలుగా సైలెంట్గా ఉండేవాడ అక్కడికి వచ్చిన తర్వాత అమ్మగారిని చూసిన తర్వాత అక్కడ అందరి మధ్యలో గలగల మన అసలు ఇంకా అలా మాట్లాడుతూ అందరితోటి ఈవిడ అసలు వివి లక్ష్మి చిన్ని గారు ఈవిడ మా గూగుల్ మీట్లో చూసేది అన్నట్టుగా ఆవిడ ఉన్నారు. ఆవిడ స్పందన తెలుసుకున్నాను. జై శ్రీమన్నారాయణ. స్వామి అంతా మీ కృపకటాక్షం స్వామి. అమ్మగారు, ఆ ఉడయవర్ స్వామి గారు ఆ రోజుల్లో ఎంత అనిపించామో. నేను మొన్న ఆడవాళ్ళు తిట్టినా కూడా ఇంకా డబ్బులు అంతా చక్కగా ఎంతో ఆనందం అనిపించాను స్వామి. ప్రత్యేకంగా ఎన్నాళ్ళైన అమ్మగారిని చూశానుకుని ఎన్నాళ్ళకి అమ్మగారి దర్శనం కలిగినప్పుడు చాలా ఆనందం అనిపిస్తుంది స్వామి నాకు. నా బుద్ధి నా భవిష్యత్తే స్వామి. ఈ జన్మకి ఇంక ఇది చాలా, మళ్ళీ జరిగితే ఎంతో బాగుంటుంది అన్నట్టు ఉంది స్వామి. ఇంకా జరగాలి. ఇలాంటి అమ్మగారు పల్లాండుగా ఉండి, మీరు అమ్మగారితో పాటు ఉండి చల్లగా పల్లాండుగా మీరు అందరూ ఆచార్యులు అందరూ పల్లాండుగా ఉండాలి స్వామి. చాలా బాగా సేవించుకొని ఇచ్చారు స్వామి. అన్నీ చూపించారు స్వామి. చాలా ఆనందం అనిపించింది దాన్ని సేవించుకోవడం ఏంటి. మేము రాని పోసరాలు అంటూ లేకుండా చక్కగా నేర్చుకోండి అమ్మా అని నేర్పించి, అక్షరం అంటే రానట్టు ఉండే నాకు చాలా ఆనందం అనిపిస్తుంది స్వామి. ఆచార్యుల వారి వెనకాతలు ఉండి మాకు వారి ఆరోగ్యాన్ని సంరక్షిస్తూ ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తూ ఈ మూల సంత పద్ధతిలో పాఠాల్లో వెళ్ళే తీర్చిదిద్దుతున్న అలివేలు పిన్ని. ఆశ్చర్యకరంగా చాలా అద్భుతంగా జరిగింది. అసలు ఎప్పుడు కూడా కళ్ళలో కూడా కానీ ఆళ్వార్ తిరునగర్ వెళ్ళి అక్కడ ఈ శాస్త్రాలు చేసుకుంటామని కానీ ఇది అనుకోలేదు. అలాంటిది రామకృష్ణ దంపతుల సహకారంతో చక్కగా అందరం చాలా సౌకర్యవంతంగా వెళ్ళి ఈ శాస్త్రాలని పూర్తి చేసుకుని ఆళ్వార్ ఆచార్యుల కటాక్షాన్ని మెండుగా పొందామని అనుకుంటున్నాను. అలాగే పెద్ద శాస్త్రి కూడా చక్కగా జరుపుకోవాలని ఆచార్యుల్ని మహిళా శాసనం చేయవలసిందిగా కోరుకుంటూ జై శ్రీమన్నారాయణ. జై శ్రీమన్నారాయణ. ధన్యవాదాలు. సామ్రాజ్యం చిట్టా గారు. కాశ్యపాన్వయ సంజాతం నారాయణ పదాశ్రితం శ్రీమన్నారాయణం వందే యతీశ్వరస్యాజుషం. ఓం అస్మద్భ్యో నమః. చూడమని అమ్మగారికి, రామకృష్ణ గారి ఆచార్యులకి, నరేంద్ర స్వాములకి, మిగతా ఆచార్యులందరికీ కూడా అనేక దాసోహాలు. ఈ మాత్రం నాతో మాట్లాడిపించేది నేను కాదు, రామకృష్ణ గారు ఇచ్చిన ధైర్యమే. మాట్లాడాలమ్మా మీరు అన్నారు, అది దానివల్ల నేను ఈ మాత్రం మాట్లాడగలుగుతున్నాను. మన శతకోపచారులు వచ్చారు అక్కడ, అలాగే అహోబిలి జయస్వామి గారు వచ్చారు. ఆయన వచ్చిన తర్వాత అసలు ఆ స్వామి మా ఇంటికి 10 రోజులు వచ్చి అష్టాక్షర మంత్ర వైభవాన్ని ప్రదర్శించారు. ఆ స్వామి వచ్చినాక నాకు చాలా తెలిసింది. తర్వాత మేమంతా కూడా ఆళ్వార్ తిరునాళ్ళలో
నవతిరుపతి దర్శనానికి వెళ్ళి వచ్చాము. మేము వచ్చే వరకు చూడమని అమ్మగారు వచ్చారు. నాకు ఎంతో అలసట అనిపించింది. ఆ అమ్మగారు ముఖోల్లాసం చూసేటప్పటికి ఎక్కడ లేని బలం వచ్చింది. అదేంటో నాకు అర్థం కాదు. చక్కచక్క ఇది భోజనాలకు వెళ్ళాము. అసలు రోజు పెళ్లి భోజనాలే కదా, రోజు ప్రతి పూట కూడా సాపాట్లు ఏంటి, టిఫిన్లు ఏంటి, అసలు ఆ బస్సుల్లో మమ్మల్ని ఎక్కించడం ఏంటి, మా సామాన్ల మీద శ్రద్ధగా వాటిని ఉంచడం ఏంటి, ఎటువంటి దొంగతనాలు ఏమీ జరగకుండా అసలు కాపాడండి. రామకృష్ణ గారు అయితే అసలు లేపడు 4ంటికి, అమ్మ లేచారా, ఫ్లైట్ టైం మాకి మీరంతా రెడీ అవుతారా అని చెప్పడం. అసలు ఆ రోజు స్వామి లేపినప్పుడు నేను తులసమ్మ దగ్గర దీపం పెడుతున్నాను. తర్వాత నాకు తెలిసింది ఫోన్ చేసినట్టు. కబానా ఫోన్ అని చేసి నేను మళ్ళీ చేశాను. చేస్తే అమ్మ మీరు ఇట్లా రెడీ అయ్యారో లేదో కనుక్కుందాము అన్నాడు. అందుకోసం చేశాను అన్నాడు. తీరా చూస్తే చిట్టాలో లేని చిట్టా సామ్రాజ్యం అని ఉంది. ఎంత చలోక్తి, ఎంత బాగుంది. అసలు రామకృష్ణ గారు ఈ చలోక్తులు ఎన్ని వేస్తున్నారంటే అవన్నీ ఒక పుస్తకం రాస్తే నేను ప్రింట్ చేసి పెడదామా అనుకుంటున్నాను. ఎందుకంటే అక్కడ ఎంత ఎంత హ్యాపీగా ఉన్నాయంటే అసలు చలోక్తులు చెప్పడానికి లేదు, ఎంత బాగా ఉన్నాయి. ఆలవారు తిన్నారులు ఏం చెప్పాలమ్మా. ఇంకా అసలు మేము చూడని ప్రదేశం లేదు. చుట్టుముట్ల అన్ని చోట్ల బస్సుల్లో మేము వెళ్ళాము, సేవించుకున్నాం స్వామిని. ఈ రమణ స్వామి వాళ్ళ దంపతులలో ఆవిడి ప్రతి ఆలయంలో మాకు వారమాంగళలో అయితే అసలు స్వామి గురించి పెద్దవాళ్ళ గురించి చెప్తూ అన్నీ చూపిస్తూ మమ్మల్ని ఎంత శ్రద్ధగా చూశారంటే మాటల్లో చెప్పే విషయం కాదు. అక్కడ ఉన్న జిఎస్ స్వామి గారు మా కూతురి శ్రీపాద తీర్థం కూడా ఇచ్చారు. మేము ఎంత హ్యాపీగా ఫీల్ అయ్యామంటే అసలు చెప్పడానికి వీల్లేదు, మన నోట మాట కూడా రావట్లేదు. చాలా అనుభూతి చెందాము. ఇంకా మేము లేచినా, నుంచున్నా, కూర్చున్నా, పడుకున్నా కూడా మాకు ఇవే వస్తూ ఉన్నాయి, జ్ఞాపకాల్లో తిరుగుతూ ఉన్నాయి, మనసులో అవే తిరుగుతున్నాయి. ఇంటికి వచ్చాక అందరికీ చెప్పుకుంటున్నాము. ఆ ఉత్సాహం, ఆ హ్యాపీనెస్ అంతా కూడా వారమామలో వచ్చిన తర్వాత ఆళ్వార్ చిరునగర్ వెళ్ళొచ్చాక చాలా అనుభవించాము. చాలా చాలా సంతోషంగా ఉందమ్మా. ఇంకొక విషయం, లాస్ట్లో 5 ఏళ్ళు 6 ఏళ్ళు అవుతుందమ్మా ఈ మన తామరపల్లి పుష్కరాలు అప్పటి నుంచి ప్రయత్నిస్తున్నానమ్మా. వెళ్ళాలి ఆళ్వార్ తిరునగర్ వెళ్ళాలని, కానీ నాకు ఎటువంటి అవకాశం దొరకలేదు. ఆచార్య ఈ సంబంధంతో నాకు ఇప్పుడు వెళ్ళి దర్శించుకొని రావడం కుదిరింది. దానికి చాలా చాలా ధన్యవాదాలు. అందరికీ అనేక దాసోహాలు. కైంకర్యం చేసిన భక్తులైతే చాలా చాలా ధన్యవాదాలు. వాళ్ళు అక్కడి నుండి కూడా ఎంతో సేవ ఇక్కడ ఉన్న మాకు చేశారు. అది మన పుచ్చుకోలేని విషయము. చాలా జై శ్రీమన్నారాయణ. బచ్చలక్ష్మి గారు. జై శ్రీమన్నారాయణ స్వామి. అమ్మగారికి, ఆచార్యులకి, పెద్దలందరికీ, మా చుట్టుపక్కల అందరికీ నా హృదయపూర్వక దాసోహాలు స్వామి. మనం బయలుదేరి త్రివేంద్రంలో దిగినప్పటి నుంచి వెంటనే ఎవరికి అసౌకర్యం కాకుండా వ్యాన్లన్నీ అరేంజ్ చేసి ఇక్కడ ఆలస్యం కాకుండా అన్ని చోట్ల తింపి మాకు ముందుగా కొంతమందికి ప్రామిస్ చేసి కొంతమందికి చూస్తాము అన్న వారికి అందరికీ ఎవరికి కూడా అసంతృప్తి కాకుండా వాళ్ళ కోరికలు తీర్చి బెడ్ ఇస్తాము ఇవ్వడం కానీ, రూములు అలాట్ చేయటంలో కానీ చాలా చాలా సంతోషం కలిగింది. ఎక్కడా మాకు కొరత లేదు. తర్వాత అమ్మగారు అందరికీ సంతోషంతో మంగళాశాసనాలు చేశారు. 2-3 సార్లు మంగళాశాసనాలు తీసుకున్నాను, తృప్తి తీరక. ఇంకా అలాగా మంగళాశాసనాలు చేసుకోవాలని అనిపించింది. అమ్మగారు మంగళాశాసనాలు చెయ్యండి అని కోరిక మీద ఎన్నిసార్లన్నా చేశాను. దాతరాలు సేవించుకున్నాము. అన్ని దివ్య దేశాలు 2-3 బ్యాచెస్ కింద చేసినందువల్ల ఎక్కడ రష్ లేకుండా చక్కగా లైన్లో వెళ్ళి సేవించుకున్న వల్ల స్వామివారి దర్శనం బాగా జరిగింది. బాగా సంతోషం కలిగింది. ఇంత బాగా సేవ కలిగింది అని అందరికీ దాసోహాలు స్వామి. మనస్ఫూర్తిగా అన్ని బాగా మాకు అమర్చారు. మీరు ఇట్లాగే మళ్ళీ మాకు కలిగించాలని చెప్పి మేము కోరుకుంటున్నాము. అమ్మగారు మాకు 4 ఐరాలు చెప్పి మా చేత మాకన్నీ నేర్పించాలి. ఎప్పుడో నేర్చుకున్నాను తిరువాయిమొళి, కానీ ఒక్క అక్షరం కూడా మీనింగ్ తెలియదు నాకు. అమ్మగారి చెప్తున్నందువల్ల చాలా బాగా అనుభవిస్తున్నాను స్వామి. దాసోహాలు అందరికీ జయ శ్రీమన్నారాయణమ్మ.
ఇప్పుడు ఇక్కడ ఎవరినైనా మాట్లాడమని పిలుస్తుంటే మాటే ప్రవచనం కింద అయిపోతుంది చక్కగాను. ఆ మాటలు ప్రవచనాలు ఏ విధంగా చెప్తారో ఆ దాంట్లోకి అంత చక్కగా ఆకట్టుకునే విధంగా మాటలు అలా అవుతున్నాయండి. అంటే ప్రవచనంగా ఎక్కువ చెప్తున్నారు అన్నది కాదండి, ఇక్కడ సమయం గురించి మాట్లాడట్లేదు. లక్ష్మీ ప్రసన్న గారు మాట్లాడుతుంటే మామూలుగా ఇందాక ఒక ప్రవచనం వింటున్నామా అని అన్నట్టుగా అనిపించింది. ఇప్పుడు అలాగే మాట్లాడు అని అంటే ప్రవచనమే వినిపిస్తుందామా మనకి చక్కగా అని అన్నట్టుగా మన కస్తూరి ముందుకు వస్తుంది. కస్తూరి. ఇష్టమైన దాసోహము స్వామివారి మంగళాశాసనాలతో మొదలైనటువంటి ఈ ఉలగమండ పెరువాయ సాటు అమ్మగారు ఎంతో చాలా వైభవంగా జరిపించారు. అయితే ఏంటంటే ఇక్కడ మేము వచ్చిన తర్వాత అంతా పాజిటివ్నెస్ వచ్చింది మాకు. ఎవరి దగ్గర చూసినా అందరూ ఆత్మీయంగా పలకరించే వాళ్ళే. ఎంతటి ఇదంటే ఇంట్లో వాళ్ళని పలకరించేటటువంటి ఖాళీ కూడా లేనంత ఇదిగా మారిపోయింది మీ 4 రోజులు కూడా. దగ్గర పెట్టుకోండి మీకు ఇంట్లో వాళ్ళు కూడా గుర్తు లేరా అని వాళ్ళు ఫోన్ చేసేంత వరకు మాకు తెలియలేదు. అంత అలా ఉందండి ప్రోగ్రామ్ అంతా. మీకు కస్తూరి దగ్గర పెట్టాము కొంచెం, అది ఫోనా లేదంటే కట్ అవుతుందా? ఆనందాన్ని కలిగించింది, అంతటి ఆనందాన్ని కలిగించిందమ్మా మాకు ఈ ప్రోగ్రామ్ నిజంగాను. మా గ్రూప్ లో చాలా పెద్దవాళ్ళు, అత్త, చిన్నత్త, వీళ్ళందరూ, చూడమనత్త, వీళ్ళందరూ ఉన్నారు. అయితే వాళ్ళందరూని తీసుకురావడం ఎంతవరకు సాధ్యం అవుతుందని అనుకున్నాం మేము. కానీ నిజంగా వాళ్ళు ఎంత సహకరించారంటే మాకన్నా ముందర అత్తే నడిచేది. నిజంగా అత్తని చూస్తుంటే అనిపించేది అత్తని ఇన్స్పిరేషన్ గా తీసుకుంటే ఎంత బాగుంటుంది అందరూ అన్నట్టుగా ఉందని అత్త పరిస్థితి. అసలు ఇంటికి వెళ్ళింది శ్రీరంగంలో కూడా ఒక్కొక్క చోట ఒక్కొక్క స్వామీజీల యొక్క మాకు ఆ తీర్థం లభించేదండి. ఎంత కృప ఉందో మాకు అర్థం. శ్రీరంగంలో కూడా ఈవెన్ అహోబల స్వామిటండి, ఆయన తీర్థం దొరికింది మాకు. ప్రతి చోట కూడా దర్శనాలు ఎంత బాగా అయ్యాయంటే ఇదంతా ఆచార్యుల యొక్క కృపా కటాక్షమే అనిపించింది. ఇంకొక విషయం ఏంటంటే అండి, అలివేల పిన్ని గారు కూడా మా అందరికీ కూడా ప్రోత్సాహకాలను ఇచ్చారు. ఎందుకంటే మీరందరూ ఎంతో బాగా సేవిస్తున్నారు, మీ అందరికీ నేను ఇది తయారు చేసిన గిఫ్ట్ అని ఇచ్చారు. ఇంకా అది ఇంకా ఆనందంగా అనిపించింది. అంటే గ్రూపులో ఉన్న వాళ్ళని ప్రోత్సహిస్తూ వాళ్ళ అభ్యున్నతికి పాటుపడతారు ఒక్కొక్కళ్ళు కూడా అని అనిపించింది. ఇంతటి కార్యక్రమం నడిపించినటువంటి రామకృష్ణన్నయ్య కూడా అనేక మొత్తం గోష్ఠి వారందరికీ కూడా అనేక దాసోహాలు జయశ్రీమన్నారు. ధన్యవాదాలమ్మా. నువ్వు వీడియో ఆఫ్ చేసుకున్నా మాకు మాట క్లియర్గా కనపడింది. నా భయం అదే. ధన్యవాదాలమ్మా, నువ్వు వీడియో ఆఫ్ చేసుకున్నావు, మాకు చక్కగా కనపడింది. లేదంటే నా మాటికి భయం ఏంటంటే మా రామకృష్ణ అన్నయ్య డింగ్ 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 చివరిలో అలా చేశాడు అని అంటావు. ఏం చేశాడో కూడా నాకు తెలియదు. మధ్యలో మంచి చేశాడో లేదంటే ఇంకోటి ఏదైనా చేశాడో అని అన్నట్టు. అందుకని ఆ మాటలు మాకు విని మాకు ఓహో మేమేమైనా తప్పు చేస్తే సరిదిద్దుకోవచ్చు, లేదంటే పొగిడితే కాస్త ఆనందపడవచ్చు అని నిన్ను మాట్లాడమన్నా. ధన్యవాదాలమ్మా. నెక్స్ట్ అలివేలి పిన్ని రంగాచార్య స్వామివారు, మైసూరు రంగాచార్య స్వామివారు. జై శ్రీమన్నారాయణ స్వామి. నేను చెయ్యి రైజ్ చేసి నెప్పెట్టి దించేసేయని అనుకున్నారేమో, నెప్పెట్టలేదు. నేను చెప్పాలి అనుకున్న ఒక్క పాయింట్ సామ్రాజ్యం గారు మీ ఫాలో అప్ గురించి. మీకన్నా ముందుగా నేను ఒక మాట చెప్పాలి స్వామి. మీకు వీడియో ఆన్ చేయండి స్వామి. వీడియో ఆన్ చేయండి. చెప్పండి. వీడియో ఆన్ చేయండి. వద్దు, ఇప్పుడు వద్దు, కొంచెం ఇంకా అస్వస్థతగా ఉంది. సరే స్వామి, నో ప్రాబ్లం స్వామి. అది ఇంతకీ అది మీ ఫాలో అప్ గురించి వెళ్ళి మధ్యరాత్రి 3:30-4 ఒక్కొక్కరిని లేపడం గురించి చెప్దాం అనుకుంటే అది సామ్రాజ్యం గారు చెప్పేశారు. ఇంకేం లేదు, మిగతా అందరూ చెప్పినవన్నీ కాపీ పేస్ట్ అండ్ పోస్ట్. జై శ్రీమన్నారాయణ అమ్మగారికి దాసోహాలు. ఒకే ఒక పాయింట్, హిందీలో ఒక సేయింగ్ ఉంది, దానే పే లిఖా హై ఖానే వాలే కా నామ్ అని. ఇక్కడ అది కాదు, దానే పే లిఖా థా దేనే వాలే కా నామ్. జై శ్రీమన్నారాయణ. జై శ్రీమన్నారాయణ. కరుణ గారు తర్వాత మిగతా వాళ్ళు మాట్లాడదామని అంటే ఎవరైనా హ్యాండ్ రైస్ చేయండి. ఇప్పుడే ఒక పావు గంటలో క్లోజ్ చేసేస్తున్నాం. ఆఖరిలో ఆచార్య దంపతుల మనకి స్వామివారికి అందరికీ దాసోహాలు చేస్తూ
నేను రాలేకపోయానండి. చాలా రోజుల నుంచి అంటే అంతకుముందు 3 సార్లు వెళ్ళి చూసుకొచ్చాను ఆల్వార్ నగర్ అవన్నీ. కానీ ఈసారి వయసు ఉండటం వల్ల రాలేకపోయాను. కానీ మీకు పెట్టిన ఫోటోలు అవన్నీ చూసి వచ్చినట్టే భావిస్తున్నాను. నేను వచ్చినట్టు చాలా సంతోషంగా ఉంది. చాలా చక్కగా చేయించుకొచ్చారు అందరు. నేను రామకృష్ణ గారికి, అమ్మగారికి, అందరికీ దాసోహాలు చెబుతూ ఇంతతో జయ శ్రీమన్. ధన్యవాదాలు అమ్మ. కరుణ గారి గొంతు మారిపోయిందా అనుకున్నాను నేను. అలివేల అమ్మగారికి చాలా ధన్యవాదాలు. ఎస్టీపీ గోదాదేవి. దాసోహం స్వామి. జై శ్రీమన్నారాయణ. జై శ్రీమన్నారాయణ. అమ్మ కరుణ గారు పిలిచినప్పుడు పలుకులేదు, ఒకసారి ఆగండి అమ్మ. గోదాదేవి. నా ఆనందానికి అసలు అవధులు లేవు. నేను ఒక్కదాన్నే ఇదంతా ఆస్వాదించేశాను. మా వారు, మా పిల్లలు వీళ్ళందరూ కూడా వస్తే ఎంత బాగుండో అని అనిపించింది. తామరపల్లిలో స్నానం చేయలేకపోయానే. ఇక్కడ నాకు అకామిడేషన్ ఇవ్వలేదు రామకృష్ణ. ఎలాగా అని బెంగ పెట్టుకున్నాను. మాకు అసలు స్వామి నమ్మాళ్ళ వార్లు తీర్థంలోనే మాకు స్నానం లభించింది. అది ఎంత అదృష్టం. అన్నీ అసలు వర్ణనాతీతం. సాపాట్లేంటి, కడుపు వడలేదు ఎవ్వరికి. మళ్ళీ ఆకలేసే టైంకి సిద్ధపడిపోయేవాళ్ళం సాపాట్కి. మళ్ళీ సాయంత్రం అలాగే. వాళ్ళు అంతమందికి ఊతప్పాలు వేసి పెట్టారు, ఏవో చేసి పెట్టారు. అసలు ఇళ్లల్లో కూడా అంతంతను ఏమీ అనుభవించలేదు. మనం చేసుకోలేము, అనుభూతి చేసుకోలేము. 280 మందికి వాళ్ళు చేశారంటే నిజంగా అది నమ్మాళ్ళవారు అనుగ్రహమే తప్ప వేరే ఏం కాదు. మేము చిన్న ఇబ్బందులు పడ్డాము, అవి ఇబ్బందులు కాదు. అద్భుతంగా జరిగిపోయింది నాన్న. నీకు తిరుమల మంగళాశాసనాలు పుష్కలంగా ఉండాలని కోరుకుంటూ జయ శ్రీమన్నారాయణ. జయ శ్రీమన్. ధన్యవాదాలు. ఇప్పుడు అందరికీ ఒక ముఖ్య గమనిక. మంది ఉన్నారు కాబట్టి 1.5 మినిట్లో మనం మాట్లాడుకుందాం. ఇప్పుడు మీరందరూ మాట్లాడడం చూసి మిగిలిన వాళ్ళు ఉత్సాహపడుతూ వచ్చారు. ఆంజనేయ ప్రసాద్ గారు. అందరికీ పెద్దలందరికీ హత్యలందరికీ దాసోహాలు. మన ఇది నా పుణ్యం, నా అదృష్టంగా అనుకోవట్లేదు. పరమాత్మ ఆచరణ అనుగ్రహం అనుకుంటున్నాను. ఎందుకంటే 2 సంవత్సరాల నుంచి మా బాబుకి అక్షరాభ్యాసం చేయించాలి జరుగుతుంటే ఇది మా అమ్మగారి ద్వారా అయింది. చాలా సంతోషం స్వామి. జై శ్రీమన్నారాయణ. గోదాగిరి గారు. அஸ்மத்குருபியோ நம பாகவதி கோஷ்டிகனைக்கு దాసోహలమ్మ. తిరియం కలియుగం నీంగి తేవర్కల్ తామం పుగుందనే విధంగా నమ్మాళ్ళవారు ఆశపడ్డట్లుగా కలియుగం అంతమైపోయింది. అంత వైభవపేతంగా ఇంకా అసలు కృష్ణ భగవానుడికి పని లేదండి. కలికి అవతారం ఇంకా ధరించవలసిన అక్కర్లేదు, ధర్మ సంస్థాపన చేయవలసిన అవసరమే లేదు. నభూతో నభవిష్యత్ అనే విధంగా పులిగ అంటూ ఖండం అంటూ ఇటు నమ్మాళ్ళవారు గారు అటు పెరుమాళ్ళు చక్కగా జోహార్లు పలికేసేసారు, మంగళాశాసనాలు అందించేసేసారు. ఇంకా వారికి ఎటువంటి కలికి అవతారం ఎత్తవలసిన అవసరమే ఉండదు. కలియుగం అంతమైపోయింది. చక్కగా వారాశించినట్టుగా కృతయుగం వచ్చేసేసిందండి. అంత చాలా బాగా ధన్యవాదాలమ్మా. అందరూ 1 మినిటే మాట్లాడదాం. ఆచార్యులు వారు మాట్లాడాలి కాబట్టి వచ్చిన వాళ్ళు కూడా 1 మినిట్లే మీ అభిప్రాయం చెప్పండి. జానకి గారు. జై శ్రీమన్నారాయణ. నేను చాలా అదృష్టవంతురాలని. నేను ఎన్నాళ్ళైందో వీళ్ళ గ్రూప్ లో చేరిన దగ్గర అమ్మగారిని సొంతంగా సేవించుకుందాం అనుకున్నాను ప్రత్యక్షంగాను. ప్రత్యక్షంగా సేవించుకోవడం జరిగింది. చాలా ఆనందంగా ఉంది. తర్వాత నేను ఎక్కువ పార్టిసిపేట్ యాక్టివ్ పర్సన్ కాదు. అయినప్పటికీ అందరూ నన్ను మీరు జానకి గారా అని అందరూ కూడా నన్ను పరిచయం చేసుకొని అడిగేసరికి నాకు చాలా ఆనందం అయిపోయింది. ఇంత గుర్తించారా నన్ను, నేను యాక్టివ్ పర్సన్ కాకపోయినా సరేను అని ఆనందం అయిపోయింది. సాపాట దగ్గర అయితే ఇంకా మనకి చెప్పే అక్కర్లేదు. నాకు నీరసం వస్తుందేమోనేమో తెచ్చుకున్నాను. అవేవి అవసరం లేకపోయింది, మళ్ళీ వెనక్కి తెచ్చేసుకున్నాను. అంత ఆనందంగా ఉంది. మరి ఇంకా మాట్లాడాలని ఉంది కానీ సమయం లేదమ్మా మనకి. జయ శ్రీమన్నారాయణమ్మ. సీతక్క. అందరూ 1.5 మినిట్లో మాట్లాడదాం. జై శ్రీమన్నారాయణ. వినపడుతోందండి? వినపడుతోంది. తిరువరిత్తంలో ఫలశ్రుతి భాషణంలో చెప్పినట్టుగా మహాభారతం పోలే పరందిరిత్తాల్, ప్రణవం పోలే సురంగిరిత్తాల్ అని చెప్పినట్టుగా ఇది మనకి బీజం పడింది అనుకుంటున్నాను. ఇంకా ఈ ఆచార్య పరంపర వృక్షం అమ్మగారి నీడలో ఇంకా శాఖోపశాఖలుగా విస్తరించి
అనేక అనేక ఇలాంటి కార్యక్రమాలని మనం చేసుకోవాలి, అమ్మగారి ఆధ్వర్యంలో జరగాలి అని ఆశిస్తూ జై శ్రీమన్. జై శ్రీమన్. లక్ష్మీ చిలకమరి గారు. గురుభ్యో నమః. జై శ్రీమన్నారాయణ అండి. ఆళ్వార్ తిరునగర సామవేద సారమైన నమ్మాలవాడిది తిరువైముజి అక్కడ పెరమాళ నీళ్ళు చేసుకోవడం జన్మలో నేను ఎప్పుడు చదువుతాను అనుకోలేదు. అది మా వారితో కలిసి రావడం చాలా ఆనందంగా ఉంది నాకు. గోష్ఠి సభ్యులు, ఆచార్యులు, అందరితో కలిసి చేసుకోవడం చాలా అద్భుతంగా ఉందండి. ఇది ఎప్పటికీ మర్చిపోలేండి. మా అమ్మగారిని కూడా తీసుకొద్దాం అనుకున్నాను, రాలేకపోయారు. మా అమ్మగారికి రోజు నేను ప్రతి విషయం చెప్పాను. ఇంట్లో టైంకి తింటామో తినో తెలియదు, కానీ అక్కడ ప్రతిదీ కూడా ఇంట్లో అసలు 10 అయినా కూడా అసలు ఏమాత్రం టైం పనుల వల్ల తినలేం, కానీ అక్కడ ప్రతి ప్రసాదం కానీ ఏదైనా కానీ చాలా అద్భుతంగా అన్ని అరేంజ్ చేసిన అందరికీ పేరు పేరున ధన్యవాదాలండి. జై శ్రీమన్. సీతాదేవి గారు. లక్ష్మీనారాయణ స్వామి. పర్వాలేదమ్మా, చెప్పండి అమ్మా. స్వామి చాలా చాలా ధన్యవాదాలు స్వామి. అమ్మగారికి, అందరి పెద్దలందరికీ కూడా అక్కడ నమ్మాలి వాళ్ళ ఆళ్వార్ తిరువని సేవించుకోవాలని కొన్ని సంవత్సరాల నుంచి వేస్తే అమ్మగారితో కూడా విన్నవించుకుంటే అందరం కలిసి వెళ్తాం అమ్మ అని అన్నారు. ఆ మాట నిజమైంది. తర్వాత మరి కన్నీని శిరుత్తాంబు 12,000 సార్లు సేవించుకోవాలని అక్కడ నమ్మాళ్ళవారి దగ్గర పద్మగారు చెప్తే 5గురం కలిసి అక్కడ మనవాళ్ళ మామూల దగ్గర సంకల్పం చెప్పించుకొని చేసుకున్నాం. అది నిర్విఘ్నంగా సాగాలని అమ్మగారితో అనేక మంగళ